నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా పట్టణంలోని పలు ప్రాంతాలలో అన్నదాన కార్యక్రమాలు. తెనాలి పట్టణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కుర్రా శ్రీను ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. రజిక చెరువు ఐలమ్మ పార్క్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసున శంకరరావు పాల్గొని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన దీశాలి పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక చాకలి ఐలమ్మ అని అన్నారు. తెనాలి పట్టణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కుర్రా శ్రీను మాట్లాడుతూ భూస్వాముల వ్యవస్థ, జమీందారులపై తిరుగుబాటు చేసి వెనుకబడిన కులాలకు అండగా ఉండి ఎన్నో పోరాటాలు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా తెనాలి పట్టణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగిందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆవిడికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నటువంటి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ఐలమ్మ గారి గురించి తెలియనటువంటి వ్యక్తులు బహుశా ఉండకపోవచ్చు. ఎందుకంటే జననం మరణం అనేది సర్వసాధారణం. ఒక అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించి సాయుధ పోరాట ఉద్యమ నాయకురాలుగా పేరు ప్రఖ్యాతులు గడించి ఆవిడ ఉన్నతమైనటువంటి ఆశయాలతో, ఉన్నతమైనటువంటి విలువలతో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుణ్ణి నమ్ముకున్న స్ఫూర్తిని నమ్ముకున్నటువంటి వ్యక్తి చాకలి ఐలమ్మ గారు. పెద్ద పెద్ద బడా భూస్వాములు వారి యొక్క గుండెల్లో నిద్రపోయినటువంటి వ్యక్తి ఐలమ్మ గారు. ఐలమ్మ గారు స్వాతంత్ర సమర యోధులాగా, పేద ప్రజల పెన్నిదిలాగా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా అణగారిన వర్గాలే కాదు భూస్వాముల పైన కూడా వీరి యొక్క ఎదుగుదల కోసం, ఈ వర్గాల అభ్యున్నతి కోసం ఆనాడు భూస్వాములు ఎదిరించినటువంటి వీర వ్యక్తి, వీర నారీమణి ఐలమ్మ గారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల కృష్ణ, అన్నం గణపతి, మునిపల్లి పార్వతి, మునిపల్లి వంశీ మరియు బీసీ నాయకులు పాల్గొన్నారు. రజిక ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు శ్రీ శంకరరావు గారి ఆధ్వర్యంలో మన రజికపేటలో గల ఐలమ్మ విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. వారు తెలంగాణ పోరాట ఉద్యమంలో మరియు జమీందారు వ్యవస్థ పైన ఎన్నో ఉద్యమాలు చేసి మరి వీర మహిళ, మరి వారికి నివాళులు అర్పించడం ఈ రోజున ఘనంగా ఈ రోజున మన బీసీలందరూ ఒక తోటకు వచ్చి చేయడం చాలా గొప్పగా ఉంది. వారు ఎక్కడున్నా కానీ ఈ బీసీల పైన వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియపరచుకుంటూ సెలవు. కొల్లూరు మండలంలో వరద ముంపు బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కొల్లూరు మండలం చింతలంక గ్రామంలో మంగళవారం హార్వెస్ట్ ఇండియా చైర్మన్ కత్తెర సురేష్ మరియు గుంటూరు మేయర్ కత్తెర హేని క్రిస్టినా 500 కుటుంబాలకు నిత్యావసర సరుకులు మరియు కూరగాయలను అందజేశారు. ఈ కార్యక్రమానికి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పాల్గొని బాధితులకు నిత్యావసర సరుకులు అందజేశారు. విపత్కర పరిస్థితుల్లో బాధితులను ఆదుకునేందుకు హార్వెస్ట్ ఇండియా ముందుకు రావడం ముదావాహమని నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. 9 లక్షల క్యూసెక్ల వరకు గతంలో ప్రకాశం బ్యారేజ్ నుంచి విడుదలవటం, ఆ వరదల్లో పంటలన్నీ నష్టపోవటం, ఇళ్లలో కొంతవరకు నీరు రావటం జరిగేది. ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం జరిగినాక ఎప్పుడూ లేనటువంటి వరద 11.5 లక్షల క్యూసెక్ల వరద ఈసారి వచ్చింది. దానికి ముందు రోజే అధిక వర్షం, ఈ రెండు కలిపి పూర్తిగా ఇళ్ళు నీట మునిగిపోయినాయి. 3 రోజులు ఈ లంక గ్రామాలు 20 గ్రామాలు జల దిగ్బంధంలో ఉండిపోయినాయి 3 రోజులు. పంటలైతే వాటికి పసుపు, కంద,
తమలపాకు, అరటికాయ తదితర వాణిజ్య పంటలన్నీ కూడా పూర్తిగా రైతాంగం నష్టపోయారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. మన దగ్గర రాబోయే వరదలు విజయవాడ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా వరదలు ముంచెత్తినాయి. మనకంటే ఎక్కువ నష్టం ఇంకా అక్కడ కూడా సంభవించింది. వారందరికీ తోడుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తా ఉన్నాడు. ఈరోజు ప్రభుత్వం చేసే సహాయక చర్యలతో పాటు దాతలు, స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి విరివిగా వారికి తోచిన సహకారాన్ని, సహాయాన్ని అందిస్తా ఉన్నాయి. అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు అందులో భాగంగానే సోదరుడు కత్తెర సురేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో వారి సంస్థ హార్వెస్ట్ ఇండియా తరఫున మనకి నిత్యావసర సరుకులను కూడా అందిస్తున్నారు. వాటి తీసుకోండి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సహాయ కార్యక్రమాలు కూడా మీకు సమృద్ధిగా అందే విధంగా చర్యలు తీసుకుంటాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో పూర్తిగా మీకు జరిగిన నష్టాన్ని పూర్తయిపోయినా మీకు స్వాంతం చేకూర్చే చర్యలు మీకు పూర్తిగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కృష్ణ గారిని, సురేష్ కుమార్ గారిని, వారి సిబ్బందిని అందరూ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ వినాయక చవితి వేడుకలలో భాగంగా పట్టణంలోని వివిధ ప్రాంతాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణ నాజర్పేటలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు లక్ష్మీ నరసింహస్వామి భక్త బృందం ఆధ్వర్యంలో తృతీయ గణపతి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. 4వ రోజును పురస్కరించుకుని భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. అటే కాస్త ఫ్రీగా ఉన్నాడు స్పేస్. లక్ష్మీ నరసింహస్వామి మిత్ర బృందం వాళ్ళు వినాయక చవితి కార్యక్రమాలు అత్యంత ఘనంగా జరుగుతుంది. ఈరోజు 4వ రోజు అయినటువంటి వినాయక చవితి ఉదయం నుంచి వ్రతాల్లో అనేక వేల మంది భక్తులు పాల్గొని వ్రత కార్యక్రమం అయిపోయింది. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంలో సుమారు 2000 మంది అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన తెనాలి చైర్పర్సన్ రాధికా గారు రావటం కార్యక్రమంలో నూతన కళ వచ్చింది. అలాగే మన రమేష్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అదేవిధంగా పట్టణ కూరగాయల మార్కెట్ వద్ద నిర్వహిస్తున్న 8వ గణేష్ మహోత్సవాలలో భాగంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కూరగాయల మార్కెట్లో 8వ గణేష్ మహోత్సవాలు జరుగుతున్నాయి. అందుకు కావున ఈరోజు అన్నదాన కార్యక్రమం పెట్టినాం. జనం అందరూ చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంది. కూరగాయల మార్కెట్ యాజమాన్యం అండ్ ఎంఎస్ఆర్ అండ్ ఎంబీఆర్ స్టాఫ్ యూత్ అందరు కలిసి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. మార్కెట్లో 8వ గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు భోజనం కార్యక్రమాలు చాలా వేలాది మంది ఉన్నారు. దీనికి సహకరించిన దాతలందరూ మరియు మా ఎంవీఆర్ ఎంఎస్ఆర్ స్టాఫ్ ఎంతో కష్టపడి 4 రోజులు దీన్ని విజయవంతంగా చేస్తున్నారు. సాయంత్రం ఊరేగింపుకి జనాలందరూ తరలి వచ్చి వేలాదిగా చూడాల్సిందిగా కోరుకుంటున్నాం. నాజర్పేటలోని పుట్టావారి వీధి నందు వరసిద్ధి వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో 4వ గణేష్ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బి సునీల్ కుమార్, ఆకుల సుధీర్ కుమార్, శివసాయి, మురళీకృష్ణ, దినేష్ బాబు, నాగమనేష్, జైకాంత్, నాగసాయి కార్యక్రమాన్ని భక్త బృంద సభ్యులు పర్యవేక్షించారు. నాజరపేట పుట్టవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయకుని భక్త బృందం ఆధ్వర్యంలో ఈరోజు 4వ సంవత్సరంలో భాగంగా ఈరోజు అన్న సంతర్పణ కార్యక్రమం వేలాది మంది భక్తులకి చేయడం జరిగింది. కావున భక్తులందరూ చందా ఇచ్చిన ప్రతి ఒక్క దాతకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
ఇది ఎన్నో సంవత్సరాలుగా ఈ వైభవాన్ని చేయడానికి మేము మన కమిటీ వారు ముందుకు వస్తున్నారు. అలాగే భక్తులు దాతలు అందరూ కూడా ఈ సహాయం చేయడానికి ముందుకొచ్చి ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాము. ఈ వినాయక చవితి సందర్భంగా ఈరోజు వేలాది మంది భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చిన్నావూరు బోస్ నగర్ సుగాలి యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 14వ గణేష్ మహోత్సవాల సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సేవాలాల్ సంఘ కార్యవర్గ సభ్యులు, కాలనీవాసులు, తండా ప్రజలు పాల్గొన్నారు. బోస్ నగర్ సుగాలి యూత్ ఆధ్వర్యంలో 14వ గణపతి మహోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి కులమతాలకు అతీతంగా విరాళాలు ఇచ్చారు అందరూ. ఆ విరాళాలు ఇచ్చిన దాతలందరికీ కమిటీ సభ్యుల తరపున, తండా పెద్దల తరపున అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమం ఇంత జయప్రదం చేయడానికి ప్రజలు బాగా సహకరించారు. తండావాసులు, వేరే ఇతర కులాల వాళ్ళు కూడా బాగా సహకరించారు. ఈ కార్యక్రమం భవిష్యత్తులో ఇట్టాగే జరగాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఇంత జయప్రదం చేయడానికి కమిటీ సభ్యులకి, తండా సంఘ పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. తెనాలి గంగానమ్మపేటలోని శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో దశమి వినాయక పండుగ మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో సుమారు 3000 మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయి శరత్, భాను, జీతు, సాయి కిరణ్, మహేంద్ర, గుప్తా, యోగేష్, సుధాకర్, సుభాష్, మోహన్, కిరణ్, రవి, మనోజ్, బాలు, యశ్వంత్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మా గురుగారు నిలిపి గట్టిగా ఇప్పుడు చిన్న విరామం.